సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన దగ్గర సాఫ్ట్వేర్స్ తీసుకుంటున్న వాళ్ళు, ముఖ్యంగా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ తీసుకుంటున్న వాళ్ళు, మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ అన్నది మీరు మాకు ఆర్డర్ అనేది ఇచ్చిన తర్వాత, సో మేము దాన్ని కంప్లీట్ చేసి మీకు చేతికి ఇస్తాం కదా. ఇచ్చిన తర్వాత మీరు దాన్ని పర్ఫెక్ట్గా టెస్టింగ్ అనేది చేసుకోవాలి. వితౌట్ టెస్టింగ్ మార్కెట్లోకి అనేది మీరు పోకూడదు. సో ఒక 50 నుంచి ఒక 100 ఐడీలు వేసి, సో ఎలా ఇన్కమ్ మీరు అనుకున్నటువంటి బిజినెస్ ప్లాన్ ప్రకారంగా, మీరు మాకు ఇచ్చినటువంటి బిజినెస్ ప్లాన్ ప్రకారంగా అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి టెస్టింగ్ అనేది చేసుకోవాలి. టెస్టింగ్ అనేది ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్మిన్ ప్యానల్ ఒకటి, యూజర్ ప్యానల్ ఒకటి, 2 ఉంటాయి. అందులో అడ్మిన్ ప్యానల్ ఓన్లీ మీకు మాత్రమే యూజ్ అవుతుంది. యూజర్ ప్యానల్ అన్నది ఇది నార్మల్గా మీ కంపెనీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా సరే మీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఐడి నెంబర్, పాస్వర్డ్ కొట్టి ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత డాష్ బోర్డు కింద టీము, తర్వాత వచ్చేసి బైనరీనా లేదంటే ఏదైతే మీ ప్లాన్ ఉంటుందో ఆ యొక్క కంపెనీకి తగ్గట్టుగా, ఆ ప్లాన్కి తగ్గట్టుగా మీ యొక్క నెట్వర్క్ ట్రీ, తర్వాత వచ్చేసి ఇన్కమ్ ఏ విధంగా షో చేస్తుందా లేదా, విత్డ్రా అనేది కరెక్ట్గా అవుతుందా లేదా, సో తర్వాత వచ్చేసి ఏమేమైతే ఆప్షన్స్ ఉంటాయో దాంట్లో ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు పర్ఫెక్ట్గా టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్లో ఎగ్జాంపుల్కి ఒక 100 ఐడీలు ఏదో ఒక ఫోన్ నెంబర్లు పెట్టి, ఫోన్ నెంబర్లు అవసరం లేదు, ఏదైనా స్టార్టింగ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్, కొన్ని కంపెనీలలో ఒక మొబైల్ నెంబర్కి ఒక ఐడి ఇస్తాము, లేదంటే ఒక 7 ఐడీస్ ఇస్తామని చెప్పేసి కండిషన్ పెడతారు. బట్ అది టెస్టింగ్లో ఆ కండిషన్ అనేది ఉండదు. మీరు ఎన్ని ఐడీలైనా వేసుకొని టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే అడ్మిన్ ప్యానల్లో మీరు యూజర్ ప్యానల్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క అడ్మిన్ ప్యానల్ అనేది యూజ్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెవరైతే ఇన్కమ్ సంపాదించుకుంటారో వాళ్ళకందరికి అమౌంట్ వేయడం కానీ, తర్వాత వచ్చి ఈరోజు ఎంత బిజినెస్ జరుగుంటుంది, ఎంత టర్న్ ఓవర్ వచ్చినది మీ కంపెనీకి, మీరు ట్యాక్స్ పే చేయడానికి ఎంత అడ్మిన్ ఛార్జెస్ అవుతున్నాయి, ఎంత ట్యాక్స్ అనేది మీకు కట్ అవుతున్నది, పేమెంట్ అనేది వేసినప్పుడు యూజరు మీకు వచ్చిందా రాలేదా అని చూడడానికి ఎవ్రీ ఆప్షను టూల్స్లో ఉంటాయి. అక్కడ ఆ యొక్క ఆప్షన్స్లో ప్రతి ఒక్క ఆప్షన్కి వెళ్ళి టెస్టింగ్ అనేది చేసుకోవాలి. మేము చెప్పేస్తాం, మేము టెస్టింగ్ చేస్తాం, బట్ మీరు కూడా ఒకసారి చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి, ఒక సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఒక 7 రోజుల నుంచి 15 రోజుల టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. సో ఓపిక పెట్టుకునేసి ఎంత బాగా టెస్టింగ్ అనేది చేసుకునేసి మార్కెట్లోకి వెళ్తామో అంత బెటర్ దెన్గా మీ సాఫ్ట్వేర్ అన్నది మార్కెట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు అనేది వెళ్తుంది అన్నమాట. సో ఓకేనా. సో ఫర్దర్గా మీకు ఏదైనా ఒక ఎంఎల్ఎం ప్లాన్ కానీ, లేదంటే అదర్ సాఫ్ట్వేర్స్ అంటే సూపర్ మార్కెట్ పెట్టుకునే వాళ్ళు కానీ, లేదంటే హోటల్స్ పెట్టే వాళ్ళు కానీ, ఎనీ బిజినెస్, మీ బిజినెస్కి ఏదైనా సాఫ్ట్వేర్ అవసరం అయితే, సో ఎవ్రీ బిజినెస్కి సాఫ్ట్వేర్ అనేది చాలా చాలా అవసరం కదా. సో ఎనీ సాఫ్ట్వేర్ ఏదైనా కూడా సరే మేము చేయగలుగుతాము. సో ఫస్ట్ మీకు ఏదైతే సాఫ్ట్వేర్ కావాలనో, మీరు ఏదైతే మాకు ఇన్పుట్ అనేది ఇస్తారో మేము దాన్ని అవుట్పుట్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్లో కొన్ని మాత్రం పాసిబుల్ కావు, జిగ్జాగ్ ప్లాన్స్. అవి ఒకవేళ చేసినా లైఫ్ లాంగ్ అయితే నిలబడవు. అలాంటి కాన్సెప్ట్లు ఉంటే తీసుకొని రావద్దండి, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఓకేనా. ఎంఎల్ఎం కాన్సెప్ట్లలో మంచి జెన్యూన్గా క్యాలిక్యులేషన్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉన్న ప్లాన్లు మాత్రమే లైఫ్ టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.